మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. మాల పులిబిడ్డ కాక వెంకటస్వామి 10వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో మాదాసి రాహుల్ రావు ఆధ్వర్యంలో మాల విద్యార్థి జేఏసీ నాయకులు కాకా వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి తాను చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమం వీరస్వామి, నామా సైతులు, కోళ్ల కిషోర్, ప్రేమ్ కుమార్, రంజిత్, అంబేద్కర్ పాల్గొన్నారు. కాకా వెంకటస్వామి గారి 10వ వర్ధంతిని పురస్కరించుకొని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో వివిధ విద్యార్థి సంఘాల నాయకులతో కలుపుకొని ఈరోజు ఈ వర్ధంతి ప్రోగ్రామ్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. కాకా వెంకటస్వామి అనేటైన ఈ మధ్య కాలంలో కాకా వెంకటస్వామి గారి మీద అనేక రకాలైన దుష్ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. కానీ కాకా వెంకటస్వామి అనేటోడు ఏ ఒక్క సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు. దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు అన్నార్థులకై ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ దగ్గర తీసి కూడు నీడ అనే అంశాన్ని దళితులలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి అందించాలనే ఉద్దేశంతో ఆయన పేరులోనే ఉన్నది గుడిసెల వెంకటస్వామి అని 70,000 పైచిలకు గుడిసెలు వేయించిన మహోన్నత వ్యక్తి వెంకటస్వామి గారు. అలాంటి వ్యక్తి మీద ఈ మధ్యకాలంలో దుష్ప్రచారాలు చేయడం చాలా సిగ్గుచేటు, చాలా బాధాకరం. కానీ ఎవరు ఎన్ని రకాలుగా దుష్ప్రచారాలు చేసినా భారతదేశంలో తనకంటూ ఒక స్థానం ఉన్నది, దళితులలో తనకంటూ ఒక స్థానం ఉన్నది. ఇన్ని వేల మందిని దేశం ఒక తెలంగాణ రాష్ట్రం అనే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్నే కాదు, దేశంలో ఉన్న ప్రతి ఒక్క దళితునికి కాకా వెంకటస్వామి గారి సేవలు అందినాయి. ఖచ్చితంగా దళితులలో కాకా వెంకటస్వామి గారి స్థానం చిరస్మరణీయం. అలాగే రాబోయే రోజులలో కూడా కాకా వెంకటస్వామి గారి ఆలోచన విధానాన్ని మేమందరం ఐక్య విద్యార్థి సంఘాలుగా ముందుకు తీసుకుపోయేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ జోహార్ కాకా వెంకటస్వామి, జోహార్ కాకా వెంకటస్వామి.